ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్తాం. క్షేమంగా ఉంటే హల్లెలూయా. సరే, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. చాలా విలువైన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. గొప్ప దేవుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం. ఈ సమయమందు నీ లేఖనాల నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోబోతున్నాం. మీరు మాతో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధల్లో నెమ్మదినిచ్చేది మీ వాక్యమే. కాబట్టి మీరే మాతో మాట్లాడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజుని యెహోవాను బట్టి మనం ఏం చేయాలి? మనం కలిగి ఉన్న దేవుని బట్టి మనం ఏ దేవుని కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారిని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆ కలిగి ఉన్న దేవుని బట్టి మనం ఏం చేయాలి? ఒక 5-6 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మనం కలిగి ఉన్న దేవుని బట్టి, మనం నమ్ముకున్న దేవుని బట్టి మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. 1958వ సంవత్సరంలో పాలు యాంగిచ్చో అని ఒక గొప్ప దైవజనుడు సేవ ప్రారంభించారండి. ఎప్పుడంట? 1958వ సంవత్సరంలో. ఈయన ఒక నెలకి 1000 మంది ఆత్మలను సంపాదించాలనే దర్శనాన్ని కలిగి ఉన్నాడట. ఆయనకి అన్ని ఆత్మలు రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన కలిగి ఉన్న దేవుని బట్టి ఆయన ఏం చేశాడంటే చెప్పండి, సంతోషించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నీవు కలిగి ఉన్న దేవుని బట్టి మనం ఏం చేయాలి? మొదటంటే మనం కలిగి ఉన్న దేవుని బట్టి, యెహోవాను బట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి మొదటగా మనం సంతోషించాలి. దేవునికి స్తోత్రం. మనం కలిగి ఉన్న దేవుని బట్టి అతిశయించాలి, గర్వపడాలి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని, నమ్ముకున్న దేవునికి లోకంలో అసాధ్యమైనది ఏది లేదని మన దేవుని బట్టి సంతోషించాలంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయ వాంఛలను తీరుస్తాడంట. మనం ఎవరెవరినో బట్టి సంతోషిస్తాం. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథాలను బట్టి, కొందరు దేన్నో బట్టి అతిశయిస్తారు. కానీ నేనైతే నా దేవుడిని యెహోవాను బట్టి అతిశయిస్తున్నానని భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఏమి చెప్తున్నాడంటే, కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కొందరు రథాలను బట్టి అతిశయిస్తారు, కొందరు తాము కలిగిన ఆస్తిపాస్తులను బట్టి అతిశయిస్తారు. కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను అన్నాడు. మనం కూడా మన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేయాలి? మొదటగా మనం కలిగి ఉన్న దేవుని బట్టి సంతోషించినప్పుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు దేవుడు అంట మన హృదయ వాంఛలను తీర్చేస్తాడంటండి. హల్లెలూయా. వాంఛ అంటే ఏంటంటే కోరిక. మన హృదయ వాంఛలను తీర్చేవాడు, మన కోరికలను తీర్చేవాడు ఎవరో తెలుసా అండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు దేవుడు. ఎప్పుడో తెలుసా? మనం కలిగి ఉన్న ఆ దేవుని బట్టి, ప్రభువు అయిన యేసుక్రీస్తుని బట్టి మనము సంతోషించినప్పుడు, అతిశయించినప్పుడు మన హృదయ వాంఛలను దేవుడే తీర్చేస్తాడని ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, బైబిల్ లేఖనం నుండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మాటను కూడా మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటం లేదు. నేను ఏ స్థితిలో ఉండినను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా.
నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అంటున్నాడు పౌలు గారు. కిందన మనం ఇంకా చూస్తే దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, లేమిలో ఉండడం తెలుసు, కలిమిలో ఉండడం తెలుసు. అయినను నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటున్నాడు. అంటే దేవునికి స్తోత్రం. ఆయనకి లేమి స్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు. సంపన్న స్థితిలో ఉన్నానని చెప్పేసి గర్వపడిపోలేదు, లేమి స్థితిలో ఉన్నానని చెప్పేసి అడవలేదు. కానీ ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే సంతృప్తి పడడం నేర్చుకున్నాడంట పౌలు గారు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని బట్టి సంతోషిస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి సంతోషించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ హృదయ వాంఛలను తీర్చి నీకు అధిక సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. నువ్వు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి పడడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు సారిచ్చాడా, దాంతో తృప్తి పొందండి అంటున్నాడు. చికెన్ ఇచ్చాడా, దాంతో తృప్తి పొందండి. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదా, దాన్ని బట్టే సంతోషించాలి, దాన్ని బట్టే సంతోషించాలి. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే మనం సంతృప్తి పడడం నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే మనం దేవుని బట్టి ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో దేవుని బట్టి మనం సంతోషించినప్పుడు దేవుడు మన ఉదయ వాంఛలను ఏం చేస్తారంటే తీర్చేస్తారట. మన కలిగిన దేవుని బట్టి సంతోషించినప్పుడు ఆయన నీ ఆశలు తీరుస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు, నీ హృదయవాంఛను తీర్చి నీ జీవితంలో అధిక సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. రెండోదిగా చూద్దాం, కీర్తనల గ్రంథము 4వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కలిగి ఉన్న దేవుని బట్టి నీవు ఏం చేయాలంటే భక్తి కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? మొదటగా నీవు కలిగి ఉన్న దేవుని బట్టి మీరు సంతోషించాలి. అప్పుడు నీ ఉదయం వాంఛలు దేవుడు తీర్చేస్తాడు. రెండోదిగా ఏం చెప్తున్నాడంటే యెహోవా తన భక్తులను తనకి ఏర్పరచుకుంటాడంటండి. దేవుడు తన భక్తులను తనకి ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పిలుచుకుంటాడు కొంతమందిని, తనకు భక్తులను ఏర్పరచుకుంటాడు. ఆ భక్తి కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, భక్తి కలిగి నీవు దేవునికి మొర్ర పెట్టినప్పుడు అంట ఆయన ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకిస్తాడు. అంటే ఇప్పుడు భక్తులు ప్రార్థిస్తే ఖచ్చితంగా తనకు ఏర్పరచుకున్న జనాంగము, తాను ఏర్పరచుకున్న బిడ్డలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు, మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ పట్టణంలో లేక ఈ పల్లెటూరులో ఇంతమంది జనాంగం ఉన్నారా అంటే ఇంతమందే ఉన్నారా? కానీ మరి ఇంతమందిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ప్రియాదేవుడు తనకి యెహోవాకు తన భక్తులను దేవుడు ఏం చేసుకుంటాడంటే ఏర్పాటు చేసుకుంటాడంట. మిమ్మల్ని దేవుడు ఏం చేసుకుంటాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. నా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న ఈ భక్తులు, ఈ విశ్వాసులు ప్రార్థించినప్పుడు నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. దేవునికి స్తోత్రం. నువ్వు మొర్ర పెట్టాలి. దేవుని బిడ్డలమని చెప్పుకోవడం కాదు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మనము దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, గోజాడాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. మన కలిగిన దేవుని బట్టి మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టేటప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ప్రార్థనకి జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తున్నామా ప్రభు సన్నిధిలో? ఉదయం లేచి మొర పెడుతున్నామా? సమయం దొరికినప్పుడు ఊసులు పెట్టుకోవడం కాదు, సమయం దొరికినప్పుడు సీరియల్ చూడడం కాదు, సమయం దొరికినప్పుడు టీవీల దగ్గర టయాన్ని కలపడం కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే సమయం దొరికినప్పుడు దేవునికి మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటాడంటే ఆ మొర్ర ఆలకిస్తాడంటాడు. మన ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలన్నాడు? దేవుడు తనకి ఏర్పరచుకొనిన భక్తులు, దేవుడు తనకి ఏర్పరచుకొనిన జనాంగము, దేవుడు పిలుచుకున్న ప్రజలు దేవునికి
ప్రార్థించాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కువగా క్రైస్తవులే ప్రార్థన చేయట్లేదండి. క్రైస్తవులకే విశ్వాసం లేదు. అన్యులు నయం, క్రైస్తవులు ప్రార్థన చేయట్లేదు. టయాన్ని వృధాగా గడుపుతున్నారు. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం అంటే టైంలో దశమ భాగం సమయంలో రోజుకి 24 గంటలు అయితే 2.5 గంటలు ప్రభుకి ఇచ్చేయాలి. ఇస్తున్నావా? సరే ఆలోచించండి. 2.5 గంటలు దేవుని కొరకు నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావా? ప్రార్థన కానీ, పాట కానీ, వాక్యం చదవడం కానీ, ప్రార్థించడం కానీ 2.5 గంటలు, ఈ రోజులో 2.5 గంటలు దేవునివే. ఆ 2.5 గంటలు దేవునికి నీవు ఇచ్చేస్తే మొదట చూసాం, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చేస్తాడు. రెండోది, నువ్వు మొర్రపెట్టగా దేవుడు ఆలకించేస్తాడు, నీ ప్రార్థన వింటాడు. ఇంకొక విషయాన్ని చూద్దాం బైబిల్ లేఖనాల నుండి. కీర్తనల గ్రంథమే 34వ కీర్తన 17వ వచనం చదువుదాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. ఇందాక భక్తులు అన్నాడు, ఇప్పుడు నీతిమంతులు అంటున్నాడు. దేవుడు తనకి భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. వారు మొర్రపెట్టినప్పుడు ఆ మొర్రను దేవుడు ఆలకిస్తున్నాడు. ఎవరు మొర్రపెట్టినప్పుడు? తన ఏర్పరచుకున్న జనాంగము, తన ఏర్పాటు చేసుకున్న ప్రజలు, తన బిడ్డలు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు జవాబునిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూస్తున్న మాటలో నీతిమంతులు మొర్రపెట్టగా, ఇందాక భక్తులు అన్నాడు, ఇప్పుడు నీతిమంతులు అంటున్నాడు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు ప్రార్థిస్తే దేవుడు వింటాడు ఖచ్చితంగా. ఈయన ఏం చేస్తాడంటే వారి శ్రమలన్నిటిలో నుండి కూడా వారిని విడిపిస్తాడండి. నీతిమంతులు ప్రార్థించినప్పుడు, ఇంతకీ నీతిమంతుడు ఎవరో? బైబిల్ ఏమి చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అంటాం 3:11 రోమాపత్రికలో. మరి ఇక్కడ దేవుడికి వాక్యంలో నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతుడు లేడంటాడు, మరి నీతిమంతుడు మొర్రపెట్టగా అంటున్నాడు ఇక్కడ. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది అంటండి. హల్లెలూయా. అంటే ఎప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడుతున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని విడిపించి, ప్రతి పాపం నుండి మనల్ని కడిగి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి మనల్ని ఏం చేస్తుందంటే యేసే రక్తము నీతిమంతులుగా మార్చేస్తుంది. కాబట్టి నీతిమంతులు అవుతున్నాం. హల్లెలూయా. నువ్వు నీతిమంతులు కావాలంటే యేసు రక్తంలో కడగబడాలి. నువ్వు నీతిమంతులుగా మార్చబడాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు యొక్క రక్తంలో మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నిజానికి ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం వచ్చినప్పుడు మనకున్న అతిక్రమాలన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా ఆ రోగం నుండి దేవుడు ఏం చేస్తాడో విడిపించేస్తాడు, విడుదల కలుగు చేసేస్తాడు. హల్లెలూయా. నీతిమంతులు మొర్రపెట్టగా దేవుడు ఆలకిస్తాడంట. ఆలకించి ఏం చేస్తున్నాడంట? వారి శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు విడిపించేస్తాడు. శ్రమలన్నిటిలో నుండి నీతిమంతులు మొర్రపెడితే దేవుడు ఆలకించి వారికి కలిగిన శ్రమలో, వారికి కలిగిన ఇబ్బందులన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే విడిపించేస్తాడు. ఒక విషయం మీతో చెప్పనండి, కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదంట. ఒక ఆయన చెప్తున్నాడు, కుక్కకి 3 రోజులు భోజనం పెడితే 3 సంవత్సరాలు మర్చిపోదంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 పూటలు, 3 రోజులు కాదు, 3 పూటలు భోజనం పెడితే కుక్కకి 3 సంవత్సరాల వరకు మర్చిపోదు. అంటే తిగినంతకాలం మనల్ని మర్చిపోదండి. అదే మనిషికి 3 సంవత్సరాల భోజనం పెట్టావనుకోండి, 3 సంవత్సరాల్లో భోజనం పెడితే 3 గంటల్లో మర్చిపోతాడట. 3 సంవత్సరాలు పెడితే 3 గంటల్లో మర్చిపోతాడట.
దేవునికి స్తోత్రం. అదే కుక్కకి 3 పూటలు భోజనం పెడితే అది 3 సంవత్సరాల వరకు అది బ్రతికినంత కాలం కూడా మనల్ని ఏం చేయదంటే మర్చిపోదు. అందుకే కుక్క విశ్వాసం గల జంతువు అంటారు. కుక్కగా విశ్వాసం గల జంతువు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఇచ్చి ప్రార్థించినప్పుడు, నీతిమంతులుగా ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు మన శ్రమలన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే విడిపించేస్తాడు. అసలు కింద వాక్యం మనం చూద్దాం, 19వ వాక్యంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఆపదలు ఎవరికి ఎక్కువ వస్తాయంటే నీతిమంతునిగా వస్తాయి. మనం ఏమనుకుంటామంటే నేను ఎంత ప్రార్థన చేసినా నాకు కష్టాలు వచ్చేస్తున్నాయి, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, అసలు తాగుబోతాడు తిండిపోతాడు ఊరంతా తిరిగినోడికి ఆడికి ఏమీ రావట్లేదు, నాకే వస్తుందేంటి, నేను నీతిగానే ఉంటున్నాను కదా, ప్రభువుకి ప్రార్థిస్తున్నాను కదా అని మనం బాధపడిపోతాం, కష్టపడిపోతాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవుడికి స్తోత్రం. ఆపదలన్నిటిలో నుండి కూడా దేవుడు మనం ఏం చేస్తాడంటే విడిపించేస్తాడు. మనం ఏంటో మనకే వచ్చేసింది అనుకుంటాం. వచ్చిన భయపడకండి. నీవు కలిగి ఉన్న దేవుడిని బట్టి సంతోషించండి. నీవు కలిగి ఉన్న దేవుని బట్టి భక్తి కలిగి ప్రార్థించండి. నీవు కలిగి ఉన్న దేవుని బట్టి ఏం చేయాలంటే మొర్ర పెట్టండి. ఖచ్చితంగా మన ప్రార్థన విని మన శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపించేస్తాడు. నీకు ఆపదలు వచ్చినప్పటికీ భయపడద్దు. ఆ ఆపదలన్నిటిలో నుండి దేవుడు మనం ఏం చేస్తాడంటే విడిపించేస్తాడు. దేనికి వాక్యంలో రాయబడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం, చూడండి బైబిల్ లేఖనముల నుండి. మేకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నేను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును. దేవుడికి స్తోత్రం. చక్కని మాట కనబడుతుంది. నేను మొదటిది ఏం చెప్పానంటే నీవు కలిగి ఉన్న దేవుని బట్టి మొదట సంతోషించాలి. రెండోది నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉండండి. భక్తి కలిగి ప్రార్థించండి. నీ హృదయ వాంఛలను తీర్చేస్తాడు. మూడోది మనం చూస్తున్నాము, నువ్వు కలిగి ఉన్న దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉండండి. నీతి కలిగి మొరపెట్టండి, నీ శ్రమలంట్లో ఉండి విడిపించేస్తాడు. నాలుగోది మనం ఏం చెప్తున్నామంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి, అంటే కనిపెట్టాలి. నేను యెహోవా కొరకు ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంట? యెహోవా కొరకు ఎదురు చూడాలి. రక్షణకర్తయగు నా దేవుని కొరకు. మన దేవుడు ఎవరో? రక్షణకు కర్త, రక్షించేవాడు. మన దేవుడు రక్షించేవాడు, రక్షణకర్త, సృష్టికర్త, రక్షణకర్త. రక్షణకర్తయగు నా దేవుని కొరకు, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నువ్వేం చేయాలంటే కనిపెట్టుకోవాలి, ఎదురు చూడాలి. బైబిల్ గ్రంథంలో యెషయా భక్తులు చెప్తారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడాలి. యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు ఇక్కడ భక్తుడు. నా రక్షణకర్తయగు దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. కనిపెట్టాలండి. ప్రార్థన చేస్తున్నాం కానీ కనిపెట్టరు. చాలామంది కనిపెట్టరు. ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రభు ఏం దర్శనమిస్తున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు. మనం దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు దేవుడు దర్శించే దేవుడు, దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. అయితే దేవుని కొరకు కనిపెట్టాలి. ప్రార్థన చేసేసి ఆమె నేను లేచిపోవడం కాదు. సుమారు గంట ప్రార్థన చేస్తున్నాం, ఆమెను అంటున్నాం, లేచేస్తున్నాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రభు యొక్క దర్శనం కొరకు కనిపెట్టాలి. ఆయన యొక్క దర్శనం కొరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో ఏం చేస్తాడంటే ఆయన దర్శనాన్ని దర్శించి మనతో మాట్లాడతాడు. మనల్ని ఏం చేస్తాడంటే దర్శిస్తాడండి. ఆయన మాట్లాడనే రాయి కానీ బొమ్మ కానీ కాదు కదా. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. చూడండి 18వ కీర్తన 6వ వచనం చదువుదాం.
నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ఎప్పుడు మొర్రపెడుతున్నా అంటే శ్రమ వచ్చే వరకు ప్రార్థన చేయ. మనం అలాంటి వాళ్ళమే. శ్రమలు వచ్చిన వరకు ప్రార్థన చెయ్యం. శ్రమ వచ్చే వరకు భలే ఉందని అనుకుంటాం. మనం ఇబ్బంది వచ్చే వరకు బాగానే గడిచిపోతుందని అనుకుంటాం. కష్టం వచ్చే వరకు కూడా మనం దేవుని జోలికి వెళ్ళాం. శ్రమ వచ్చినప్పుడు మాత్రం ఏడుస్తాం. శ్రమ వచ్చినప్పుడు మాత్రము కన్నీరు గారుస్తాం. శ్రమ వచ్చినప్పుడు మాత్రము ప్రార్థన చేస్తుంటాం. కష్టం వచ్చే వరకు చాలామంది దేవుని తెలుసుకోరండి. ఇబ్బంది వచ్చే వరకు దేవుని తెలుసుకోరు.